ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ని అందరూ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. 1964 సంవత్సర కాలంలో అలస్కా ఉత్తర అమెరికా చరిత్రలో ఒక అత్యంతమైన భయంకరమైన భూకంపము గుడ్ ఫ్రైడే రోజున జరిగి ఉంటున్నది. దాదాపు 9.2 తీవ్రత కలిగి కేవలము 4 నిమిషంలోనే భూమి కంపించి చీలిపోయి భవనాలు కూలిపోవడం జరిగింది. అక్కడున్న తీవ్రత ఏ స్థాయిలో ఉన్నది అంటే ఆ భవనాలను తిరిగి పునర్నిర్మించడానికి వారు తెలిపిన వారిగా ఉంటున్నారు. ప్రాణాలతో బయటపడిన వారందరూ కూడా సాక్ష్యము చెప్పిన వారిగా ఉంటున్నారు. తమ కాళ్ళ కింద అది ఉరుముతూ కంపిస్తుంటుంటే వారికి ఎంతో భయము కలిగినది. ఈ విషయము వారు నమ్మలేక గ్రహించిన వారిగా ఉన్నారు అంటూ జ్ఞాపకం చేస్తుంటారు. ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కల్వరి కొండలో శిలువ మరణము పొందుతుంటున్న సందర్భంలో అటువంటి భయంకరమైన భూకంపము కేవలం ఒక సంఘటనగా కాదు గాని మరి నశించిపోతున్న ఈ సృష్టిని అంతటిని కూడా తిరిగి తన శిలువ రక్తము చేత పునర్ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి దేవుడు ప్రక్షాళన కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. దీనిని బట్టే సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా మరి స్పందిస్తూ దేవుని ఆరాధించిన క్షణములో మత్తయి సువార్త 27:51 ఆ క్షణమే దేవాలయపు తెర పైనుండి కింద పడి వరకు 2 ముక్కలుగా చీలిపోయింది. భూమి కంపించింది, బండలు పగిలిపోయినాయి. ఈ భూకంపము అనేది సృష్టి యొక్క తప్పు కాదు. సృష్టి ఒక స్పందించడానికి ఒక సూచన. మనుషులు తప్పిపోయిన విషయమును సృష్టి గమనించి గుర్తించి మరి స్పందించినట్లుగా చూస్తున్నాం. ఏ మాటతోనైతే ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడి ఉంటున్నదో ఆ స్వరము విన్నప్పుడు, ఆ వేదనకరమైన స్వరము శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినప్పుడు అదే సృష్టి మరి స్పందించిన విధమును జ్ఞాపకం చేస్తుంటున్నది. హగ్గయి ప్రవక్త 2వ అధ్యాయంలో నేను మరొకసారి ఆకాశాన్ని భూమిని కంపింపజేసేదను అంటూ ఆ పలికిన ప్రవచనమును ఈ శిలువ యాత్రలో మరి కనిపిస్తుంటున్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడున్న నాయకులతో అంటున్న మాట, ఒకవేళ వీరు ఊరుకొండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, అవును, ఎప్పుడైతే మనము మరచిన జీవితమును, తృణీకరింపబడిన జీవితమును, దేవునిని వెలివేసిన జీవితము జీవిస్తూ ఇహలోక సంబంధమైన జీవితమును కొనసాగిస్తూ దేవుని ఎరగని జీవితముగా జీవిస్తున్న సందర్భంలో మనము దేవుని స్తుతించడము, ఆరాధించడము మానివేసిన సందర్భంలో రాళ్ళు కూడా కేకలు వేస్తూ సృష్టి కూడా దేవుని స్తుతిస్తుంది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. పౌలు భక్తుడు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంటున్నది. ఏ విధముగా అంటే కనిపెట్టుచు, నిరీక్షించుచు, మూలుగుచు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కేవలము స్పందించడము మాత్రమే కాదు, అది ఏ విధంగా స్పందిస్తున్నది అంటూ కనిపెట్టుచు, నిరీక్షిస్తూ, మూలుగుచు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియుల, ఈ మండల కాలంలో మనము కూడా మన విశ్వాస జీవితము, మన యొక్క మండల కాలపు యొక్క సహవాసము, ఉపవాసము ఏ విధముగా ఉండాలంట, దేవుని కొరకు కనిపెట్టుకొనుచు, దేవుని కొరకు నిరీక్షిస్తూ, దేవునిలో మనము మూలుగుచు, ఆయనయందు మరి మనము స్పందించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఎందుకంటే ప్రియులరా, ఈ పునాదులను చీల్చివేసిన వాడిగా ఉంటున్నాడు. ఎటువంటి పునాదులంట? మరణము అనే పునాదిని చీల్చివేసి ఉంటున్నాడు. పాపము అనే పునాదిని పట్టును విరగొట్టిన వాడిగా ఉంటున్నాడు. సాతాను యొక్క దాస్యముల నుండి మమ్మల్ని ధ్వంసము చేసిన వాడిగా ఉంటున్నాడు, త్రుంచివేసిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే కుక్కకున్న విశ్వాసము మనుషులకు ఉండదు అంటూ ఒక సామెతగా చెప్పేవారిగా ఉంటారు. కానీ సృష్టికున్న విశ్వాసము మనుషులకు లేకుండా ఆ రోజు సృష్టి తన విశ్వాసయుతమును కనపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెహెజ్కేలు భక్తుడు
36వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమని సెలవిస్తాడంటే, నూతన హృదయమును, నూతన స్వభావమును, రాతి గుండెను తీసి మాంసపు గుండెను అనుగ్రహిస్తాను అంటూ దేవుడు వాగ్దానం చేసిన వాడిగా ఉంటున్నాడు. కల్వరి కొండపైన యేసుక్రీస్తు మరణం ద్వారా మరి పడగొట్టిన ఒక గొప్ప శక్తి ఏదైనా ఉన్నది అంటే అది మన రాతిగల గుండెను పగలగొట్టి తిరిగి మాంసపు గుండె స్పందించడానికి ఏ విధంగా స్పందించు వారిగా ఉండాలి అంట, కనిపెట్టుచు, నిరీక్షించుచు, మూలుగుచు స్పందించు వారిగా ఉండటానికే దేవుడు మనలను నూతన సృష్టిగా మార్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో ఎటువంటి పునాదులపై నిర్మించుకుంటున్నాము, ఎటువంటి గుండెను కలిగిన వారిగా ఉంటున్నాము, అహంకారము, అసూయ, క్షమాపణ లేని జీవితము, రహస్యమైన పాపములను, స్వయముగా స్వనీతిని పొందుకున్న వారిగా, అల్లరితో కూడిన జీవితమును, శాంతి లేకుండా అశాంతిని పెంచే తత్వమును, ఇటువంటి అనేకమైనవి కూడా దేవుడు తన శిలువ మరణం ద్వారా ఆ యాగములో చేసిన గొప్ప కార్యము ఏంటంటే, దీనిని తీల్చివేసి దేవుడు నూతనమైన సృష్టిగా పునాదిని, క్రీస్తు అనే పునాది మీపై మన జీవితములను కట్టుకోవాలి అంటూ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఏ విధముగా కట్టుకోవాలంట, కనిపెట్టుచు, నిరీక్షిస్తూ, మూలుగుచు మన జీవితాలు కట్టుకోవాలంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన మండల కాలంలో, ఈ ఉపవాస కాలంలో మనము దేవుని కొరకు కనిపెట్టుకొనుచు, దేవునిలో నిరీక్షిస్తూ, దేవునిలో ఎల్లప్పుడూ మూలుగుచు, ప్రార్థిస్తూ, ఆయనకిష్టులుగా, ఆయనకు విధేయులుగా, ఆయన మీద మన విశ్వాసమును నిలుపుకొనుటకు త్రియక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమెను ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ మండల కాలంలో నా తండ్రి, ఏ విధముగా అయితే సృష్టి ఆనాడు స్పందించి ఉంటున్నదో, సృష్టి ఏ విధంగా అయితే నేను స్తుతించి ఉంటున్నదో, సృష్టి ఏ విధంగా అయితే నేను ఆరాధించి ఉంటున్నదో, సృష్టి ఏ విధముగా అయితే నీకు సంఘీభావం తెలిపి ఉంటున్నదో, సృష్టి ఏ విధంగా అయితే తన స్వరమును ఎత్తి చెప్పి ప్రకటన చేసి ఉంటున్నదో, అదేవిధంగా ప్రభా, మేము కూడా నీ యందు కనిపెట్టుకొనుచు, నిరీక్షించుచు, మూలుగుచు మా జీవితంలో దేవా, నీ వలె నీ యొక్క వాక్యము మీద, క్రీస్తు అనే బండ మీద మా పునాదులను నిర్మించుకొనడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, పాడైపోయిన పునాదులను తిరిగి నిర్మించే దేవుడవై ఉంటున్నాం ప్రభా. మా పునాదులను నిర్మించి ఇదిగో నూతన సాక్ష్యంగా నీ కొరకు జీవించుటకు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే జీవితంలో మేము యథార్థంతోనూ నిష్ఠతోనూ నిన్ను సేవిస్తూ, స్తుతిస్తూ, కొనియాడు గొప్ప భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.